హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో కమ్మగా నోరూరించే రస్క్తో చేస్తున్న స్వీట్ డెజర్ట్ అండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా రస్క్తో డెజర్ట్ని చేసి పెడితే కనుక ఇంట్లో మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా క్రిస్పీగా, అలాగే ఎండాకాలంలో అంటే సమ్మర్లో చాలా చాలా బాగుంటుందండి. ఇంకా మరి ఇక లేట్ చేయకుండా ఈ రస్క్తో తయారు చేసుకునే డెజర్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ని ఉంచి అందులోకి 1/2 లీటర్ దాకా పాలను వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పాలను బాగా మరలించండి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఇలా మిక్స్ చేస్తూ మరొక 5 నిమిషాల పాటు పాలను మరలించండి. ఈ డెజర్ట్కి పాలు అనేవి చిక్కగా అంటే సగం అయ్యేంత వరకు గనక ఉడికిస్తే మరింత టేస్టీగా ఉంటుందండి. ఇలా పాలు సగం అయ్యేంత వరకు మరలించుకున్న తర్వాత ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల దాకా పంచదారను వేసుకోండి. ఇలా పంచదారను వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఉడికించండి. పంచదార వచ్చేసి మీ స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా పంచదార వేసుకున్న తర్వాత 3 నిమిషాల పాటు ఉడికించండి. 3 నిమిషాల తర్వాత ఇందులోకి చిన్నగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. నేను ఇక్కడ బాదం, పిస్తా అలాగే కాజుని చిన్న పీసెస్లో కట్ చేసి వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసి 1 నిమిషం పాటు ఉడికించండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి చిటికెడంతా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ వచ్చేసి ఆప్షన్ అండి, మీరు కావాలనుకుంటేనే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేను ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ని యూస్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి పక్కన ఒక కప్ని తీసుకొని అందులోకి 1.5 టీ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ని వేసుకొని కొద్దిగా పాలను వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చిన్న చిన్న ఉండలు అనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. మరొక పక్కన ఉడికించుకుంటున్న పాలల్లోకి కస్టర్డ్ మిల్క్ని వేసేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. కనీసం అంటే 1 లేదా 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించండి. కస్టర్డ్ మిల్క్ని వేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా మరలించుకోవాల్సిన అవసరం లేదండి. 2 మినిట్స్ పాటు పాలను మరలిస్తే సరిపోతుందండి. మరి ఎక్కువగా పాలను మనం మరలించుకుంటే గనక కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి పాలు మొత్తం చిక్కగా అయిపోతాయండి. అలా పూర్తిగా చిక్కగా అయిపోతే అంత టేస్టీగా ఉండదండి డెజర్ట్ అనేది. ఈ పాలు అనేవి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోవాలండి. మరీ థిక్గా కాకుండా మరీ థిన్గా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న ఈ పాలను ఫ్రిడ్జ్లో కనుక ఉంచి 1 అవర్ పాటు ఆ తర్వాత సర్వ్ చేసుకొని తింటే ఇంకా రుచిగా ఉంటుందండి. ఈ పాలను పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ని ఉంచి అందులోకి 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి రస్క్ను తీసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ 5 రస్కుల దాకా తీసుకున్నానండి. ఈ రస్క్ని నెయ్యిలోకి వేసి వేయించుకోవాలి. 2 వైపులా కూడా బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు కూడా వేయించుకోండి. మనం ఇక్కడ రస్క్ని తీసుకున్నాం కాబట్టి నెయ్యి అనేది ఎక్కువగా పట్టదండి. అదే రస్క్ ప్లేస్లో బ్రెడ్ని కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. బ్రెడ్ని కనుక తీసుకుంటే నెయ్యి అనేది ఎక్కువగా పట్టుతుందండి. అందుకోసమే నెయ్యి సగము అలాగే ఆయిల్ సగము వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. రస్క్ అనేది ఆల్రెడీ క్రిస్పీగా ఉంటుంది కాబట్టి ఇంకా మనం 2 వైపులా కూడా ఇలా బ్రౌన్ కలర్లో టర్న్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవడం వల్ల రస్క్ ఇంకా క్రిస్పీగా అవుతుందండి. మనం తినేటప్పుడు డెజర్ట్ అనేది చాలా క్రిస్పీగా అలాగే పాలలో వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నోట్లో తగులుతుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి డెజర్ట్ అనేది. ఫ్రై చేసుకున్న ఈ రస్క్ని పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కస్టర్డ్ మిల్క్ని ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న రస్క్ని ఇందులోకి వేసుకోండి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న రస్క్ని మొత్తం కూడా ఇలా పెట్టుకున్న తర్వాత దాని మీద మరొక లేయర్లో మనము పాలను వేసుకోవాలి. మిగిలిన పాలని మొత్తం కూడా వేసుకోవాలండి. అదే మీరు ఎక్కువ క్వాంటిటీలో గనక చేస్తున్నట్టయితే గనక ఇలానే సేమ్ ప్రాసెస్లో 2 to 3 లేయర్స్గా పెట్టుకొని తర్వాత దాని మీద పాలను వేసుకోవాలండి. మనకు పాలను వేసుకునేటప్పుడు కూడా రస్క్ అనేవి సగం బయటికి సగం లోపలికి కనిపించేటట్టు వేసుకోండి. అలా అయితే క్రిస్పీగా అలాగే కొంచెం సాఫ్ట్గా ఉంటుందండి తినేటప్పుడు. నెక్స్ట్ పైనుండి డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. నేనైతే ఇలా సగం కనిపించేటట్టునే సర్వ్ చేసుకుని తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే రస్క్ మొత్తం కూడా డిప్ చేసైనా సరే తీసుకోవచ్చండి.
ఎలా చేసుకున్నా టేస్ట్ బాగుంటుంది. ఇలా గనక చేస్తే తినేటప్పుడు క్రిస్పీగా సాఫ్ట్గా అలాగే నోట్లో ఈ డ్రై ఫ్రూట్స్ పలుకులు గనక తగులుతూ ఉంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ఈ డెజర్ట్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. తప్పకుండా అందరికీ ఇంట్లో నచ్చుతుందండి. అలాగే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.